పిల్లలు వేరే లెవెల్. ఎట్లుంటది ఆపిల్? ఏ కలర్ ఉంటది? అల్లో అల్లో. ఆపిల్ కలర్ అంటే ఎల్లో ఉంటుందా? ఇదేంటి? కాకరకాయ కాకరకాయ. ఏం పేరు? సిల్వర్ సిల్వర్. లేట్ ఎందుకు వస్తాడు? కేక్ రాని కేక్ రాని. కళ్ళు తెరుగు. ఏం చేస్తారు తెలుసా నీకు డాక్టర్? ఏం చేస్తారు? ట్రీట్మెంట్ చేస్తారు ట్రీట్మెంట్ చేస్తారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమైతే పెద్దగైనాక? సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిల్లలు వేరే లెవెల్. సో అయితే ఇప్పుడు మనతో చాలా పెద్ద పెద్ద విఐపీలు ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? వీళ్ళతో సరదాగా మాట్లాడి మన క్వశ్చన్స్ కి వీళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారు, వీళ్ళ చిన్న చిన్న మాటలు ముద్దు మాటలతో కాసేపు సరదాగా నవ్వుకోవడానికి ఇలా చిన్నగా ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము. సో ఇప్పుడు వీళ్ళతో మాట్లాడదాము, వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాము, కాసేపు సరదాగా నవ్వుకుందాము, ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చాలా పెద్ద విఐపీతో స్టార్ట్ చేద్దాము. హాయ్, మాట్లాడవా? నీ పేరు చెప్పు. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? పేరు చెప్పాడంటే చాలా మొహమాటం, చూడండి ఎలా చేస్తున్నాడు. సరే, ఇప్పుడు మన పక్కన ఇంకా ఇద్దరు ఏం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, హాయ్. నీ పేరు? సహస్ర. సహస్ర. నీ పేరు? అనన్య. అనన్య. సహస్ర, అనన్య. నీ పేరు చెప్పాలి. చెప్పు. నీ పేరేం పేరు? పేరు చెప్పవా? ఎందుకు నీ పేరు ఎందుకు చెప్పు? ఈయన పేరేం పేరు? అభిరామ్. సో వీడి పేరు అభిరామ్, కాకపోతే పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఓకే, ఇప్పుడు వీళ్ళతో మనం మాట్లాడదాం. హాయ్ సహస్ర, స్కూల్కి వెళ్తారా మీరు? వెళ్తున్నారు. ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. నువ్వు కూడా యూకేజీయా? డైలీ స్కూల్కి ఎట్లా పోతారు? డాడీ దింపొస్తారు. నీవు? మా డాడీ దింపొస్తారు. మీ డాడీ. నువ్వు చెప్పు, స్కూల్కి వెళ్తున్నావా రోజు? ఎట్లా వెళ్తావు? నాన్న దించొస్తాడా? ఎట్లా దించొస్తాడు నాన్న? ఎట్లా దించొస్తాడు నాన్న? బండి ఎక్కి దించొస్తాడా? ఇలా డాడీ అంటే బండి ఎక్కి దించేస్తాడు. ఏ క్లాస్ నువ్వు? నర్సరీ. నీ పేరు చెప్పు. ఇప్పుడు నీ పేరు చెప్పు గట్టిగా. అభి వీడి పేరు. మీరు సినిమాలు చూస్తారా? ఏ హీరో ఇష్టం నీకు? చెంకి లాంగిలేసి. నాని. నీకు? చెంకి లాంగిలేసి. పాటలు వస్తాయా మీకు? పాటలు పాడతారా? పాడతావా? చెంకి లాంగిలేసి పాడతావా? పాడతావు. ఒకసారి పాడవా? అయిపోయింది అంతే. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. వీడు చూడండి, వాళ్ళతో మాట్లాడుతుంటే వీడు ఆటలు చూడండి. ఏం చేస్తున్నావు? కూర్చో. పైన నీకు కంఫర్ట్గా లేదా? వీడు అల్లరి చూడండి. వీళ్ళిద్దరేమో ఎంత సైలెంట్గా కూర్చున్నారు. ఉన్నదేమో అబ్బాయి వీడు ఒక్కడే, ఆయన కూడా మొత్తం అంతా. ఏం చేస్తున్నావు అబ్బాయి? ఏం చేస్తలేవా? నువ్వు కూర్చోగా.
చెప్పు, నువ్వు సినిమాలు చూస్తావా? టీవీ చూస్తావా? టీవీలో ఏ ప్రోగ్రామ్ చూస్తావు? ఏ ప్రోగ్రామ్ ఇష్టం నీకు? చెప్పు. బొమ్మలు వస్తాయా టీవీలో? ఏ బొమ్మలు చూస్తావు? చెప్పు. What hell is going on here? What do you think of this? సిగ్గుపడుతున్నాడు. చెప్పు, నువ్వు బొమ్మలు కార్టూన్స్ చూస్తావా? చూస్తా. ఏమి ఇష్టం నీకు? డోరేమాన్. డోరేమాన్. నీవు? నాకు కూడా డోరేమాన్. డోరేమాన్ చూస్తావా? మార్కెట్కి వెళ్తారా మీరు రోజు? వెళ్తారా? ఎవరితో వెళ్తారు? మమ్మీతో. మార్కెట్లో ఏమేమి ఉంటాయో చెప్పవా నాకు? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆలు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కాకరకాయ. నువ్వు? టమాటా. ఫ్రూట్స్ తెలుసా మీకు? అన్ని ఫ్రూట్స్? ఏ ఫ్రూట్ ఇష్టం నీకు? నాకు యాపిల్. ఆపిల్. నీకు? నాకు ఆరెంజ్. నీకు ఏ ఫ్రూట్ ఇష్టం? నాకు యాపిల్. ఆపిల్ ఇష్టం నీకు? ఎట్లుంటుంది ఆపిల్? ఏ కలర్ ఉంటుంది? అల్లో. ఆపిల్ కలర్ అంటే ఎల్లో ఉంటుందా? ఇంకా బనానా ఏ కలర్ ఉంటుంది? బనానా గ్రీన్ కలర్ ఉంటుంది. ఓకే, మీకు తెలియకపోతే ఇక్కడ అడగండి చెప్తాడు. ఇంకా నీకు ఏ ఫ్రూట్స్ తెలుసు? ఏమేమి పండు ఇష్టం నీకు? ఇంకా మ్యాంగో ఏ కలర్? ఆరెంజ్. మ్యాంగో ఆరెంజ్ కలర్ ఉంటుంది, అవునా? కదా? చిటికలే. ఓకే. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా స్కూల్లో? ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఇంతమందా? పేరు చెప్పండి. బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది? చాలా మంది. ఒకరి పేరు చెప్పవా? ఒకరి పేరు చెప్పు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది? ఒకరి పేరు చెప్పు. ఎల్లో. ఫ్రెండ్ పేరు కూడా ఎల్లోనే. ఫ్రూట్స్ ఎల్లోనే, ఫ్రెండ్ పేరు కూడా ఎల్లోనే, అవునా? సరే, నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఎంత ఇది? 5 మెంబర్స్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది? ఎవరు? అనన్య. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఇంతమంది. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక పేరు చెప్పు. శాన్వి. నువ్వు అనన్య, నువ్వు శాన్వి. మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్స్కి చెప్పవా? చెప్పవా? హాయ్ చెప్పవు నీ ఫ్రెండ్స్కి. మనకి ఏం లేదు, హాయ్ కూడా చెప్పాడంట. సో ఇట్లా అవుతుందండి మన ప్రోగ్రాము. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏంటంటే, ఇంకో ఈ సార్ ఉన్నాడు కదా, ఈ సార్ది మేము ప్లేస్ చేంజ్ చేసినాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఆడొక్కడే ఆడుకుంటున్నాడు, వాడు పని చేసుకుంటున్నాడు, నన్ను పట్టేసుకుంటాడు, నాతో మాట్లాడతలేడు అసలే. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎప్పుడన్నా మాట్లాడతాడో లేదో చూద్దాం. ఓకే, సరే. ఇప్పుడు మనం ఒక చిన్న గేమ్ ఆడదాము. మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్తే నేను లాలీపాప్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నారు కదా, మీరు మార్కెట్కి వెళ్తారు కదా మమ్మీ వాళ్ళతో. అక్కడ చాలా కూరగాయలు ఉన్నాయని చెప్తున్నారు కదా. అయితే నేను మీకు ఒక్కొక్క కూరగాయ చూపిస్తా, ఒక్కొక్క వెజిటేబుల్ చూపిస్తా, దాని పేరు ఏంటో చెప్పాలి, సరేనా? ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేద్దాం. ఇదేంటి? ఇది కాకరకాయ. కాకరకాయ ఎట్లనే ఉంటుందా? దీని టేస్ట్ తెలుసా నీకు? ఏంటండి అరాచకం? తిన్నావు? ఇది ఎప్పుడైనా తిన్న? మమ్మీ చేసిందా? ఇంట్లో చేసిందా? మంచిగా చేస్తుందా వంట? ఇది చేసిందా ఎప్పుడైనా? ఎట్లా ఉంది ఇది వంట? ఈ టేస్ట్ ఎట్లుంది? బాగుంది. సో ఇది కాకరకాయ. ఓకే, మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి, మేము చెప్తాను. ఇది కాకరకాయ. సో తప్పు, ఇది కాకరకాయ కాదు. ఇప్పుడు పెద్ద సార్ని అడుగుదాము. ఇదేంటది? ఇది కూడా కాకరకాయనా? ఇది తెలుసు నీకు? ఎప్పుడైనా చూసినావా? ఎక్కడ చూసినావు?
ఎక్కడ చూసినావు ఇది? ఎక్కడ చూసినాడు? మా మమ్మీ తెస్తే చూసినాడు ఎక్కడ. మీ మమ్మీ తెస్తే చూసినాడా? మీ తమ్ముడు అయినా? ఓకే. ఇదేంటి నువ్వు చెప్పు. దీని పేరు బెండకాయ. వెరీ గుడ్. ఇది బెండకాయ, కాకరకాయ కాదు. ఓకే. ఈ కూర తిన్నావు ఎప్పుడైనా? ఎట్లుంటుంది ఇది టేస్ట్? బాగుంటుంది. ఓకే. ఇది బెండకాయ. సహస్ర కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. నేను నీకేమి ఇస్తా ఇప్పుడు? లాలీపాప్. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు ఇంకో కూరగాయ, సరేనా? ఇంకో వెజిటేబుల్ చెప్పాలి. ఇదేంటి? వంకాయ. వంకాయ. వంకాయ కరెక్టేనా? తెలుసా నీకు ఇది? ఎక్కడ చూసినావు? మార్కెట్. మార్కెట్ కాదు, మార్కెట్. మార్కెట్లో చూసినావా? మమ్మీ తెస్తుందా ఇది? డైలీ తెస్తుందా? ఎట్లా ఉంటుంది కూర ఇది? మంచిగా ఉంటుంది. నీకు వచ్చా? ఉండొచ్చు నీకు? నాకు చెప్పావు ఒకసారి. ఇది ఎట్లా చేయాలి కూర? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఫస్ట్ కడిగి కట్ చేయాలి. తర్వాత చిన్న ముక్కలు కట్ చేసినాక తర్వాత చిన్న ముక్కలు కట్ చేసినాక కూర వండుకోవాలి. అవునా? చెప్పు అభి. దీని పేరు? ఇక్కడ ఇక్కడ చూడు, ఇది చూడు. ఏం పేరు? చూసినావు? ఇది తెలుసా నీకు? ఎక్కడ చూసినావు? మమ్మీ తెస్తే చూసినావా? మరి దీని పేరు చెప్పు. చెప్పు. తెలియదా? నువ్వు చెప్పు దీని పేరు. ఏం పేరు? తెలియదంట. దీని పేరు ఎప్పుడు చూడలే, కానీ కూర ఎట్లా వండుతారో తెలుసు. అవునా? మమ్మీ చేసింది కాబట్టి చూసిన. ఓకే. ఇది వంకాయ. వెరీ గుడ్. రైట్ ఆన్సర్ అనన్య. ఇది నీకే. ఇది ఇందాక నువ్వు చెప్పినావు కదా, ఇది నీకే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు కదా, నేను నీకేం చేస్తా? లాలీపాప్. ఏనా? కళ్ళు మూసుకో. ఓపెన్ యువర్ ఐస్. వచ్చింది. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఓకే. ఇప్పుడు మన పెద్ద సార్ ఒక్కడు చెప్పలేదు కదా, ఆయనకి ఇంకా లాలీపాప్ రాలేదు. నీకు కావాలా లాలీపాప్? వెజిటేబుల్ నేమ్ చెప్తావా? ఇదేంటి? టమాటో. తిన్నావా ఇది ఎప్పుడైనా? ఎట్లుంది? బాగుంది. బాగుంది. ఎక్కడ చూసినావు నువ్వు ఇది? మార్కెట్కి పోతావా నువ్వు? పోతావా? ఎవరితో పోతావు? మమ్మీతోటి. మమ్మీ తీసుకుంది ఎప్పుడైనా? ఎప్పుడు తీసుకుంది? అప్పుడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎప్పుడు తీసుకున్నాడు? అప్పుడు. సో ఇదేంటి? టమాటానేనా? ఇదేంటి? మీకు తెలుసా ఇది? రైట్ ఆన్సర్. నీకు లాలీపాప్ కావాలా? కావాలా? నాతో మాట్లాడాలి మరి, సరేనా? మీ మమ్మీ ఏం చేస్తుంది? కూర వండుతుందా? డాడీ ఏం చేస్తాడు? ఆఫీస్ పోతాడు. ఎప్పుడు వస్తాడు డాడీ? లేట్ ఎందుకు వస్తాడు? నైటా? ఓకే, నేను లేట్ అనుకున్నా. నైట్ వస్తాడా? నీకు భయం కాదా? ఎందుకు? మమ్మీ దగ్గర వండుకుంటా. డాడీ దగ్గర వండుకున్నాక మమ్మీ దగ్గరికి వస్తాడు. డాడీ దగ్గర వండుకున్నాక మమ్మీ దగ్గరకు వస్తాడు. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? నాన్న ఇష్టం. నాన్న ఇష్టం. మమ్మీ ఇష్టం లేదా? ఎందుకు? అంటే అది మీ మమ్మీ పేరు చెప్పవా? లవలి. లవలి. రవలి. మీ డాడీ పేరు? అక్కన్న. ఆకన్న. రవలి, ఆకన్న. సరే అవి కళ్ళు మూసుకో. లాలీపాప్ కావాలా? చేయి చాపు. కళ్ళు మూసుకొని చేయి చాపు, నేను ఇస్తాను. కళ్ళు తెరువు.
ఆగేదే లేదు, గుంజేసుకుంటున్నాడు నా చేతిలో నుంచి. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. అనన్య, ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. మమ్మీ ఎందుకు? మమ్మీ అన్ని చేస్తుందని. చూసినారా, ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ బాధ ఒక అమ్మాయికి అర్థమవుతుంది, అబ్బాయికి అర్థం కాదు. ఈ వీడికి చూసినారా, డాడీ ఇష్టం అంట, ఈమెకి మమ్మీ ఇష్టం అంట. డాడీ ఎందుకు ఇష్టం లేదు? నీకు నాన్న ఇష్టం, నాన్న ఎందుకు ఇష్టం లేదు? లేదు. ఎందుకు? రాత్రి చాక్లెట్ తెస్తే అది దగ్గులేసింది. నాన్న రాత్రి చాక్లెట్ వేసి దగ్గు వేసింది, అందుకే నాన్న అంటే ఇష్టం లేదు. మమ్మీ ఏమో అన్ని పనులు చేస్తుందని మమ్మీ ఇష్టం. అవునా? సరే, నువ్వు పెద్దగా నీకేమవుతావు? డాక్టర్. డాక్టర్ ఏం చేస్తారు తెలుసా నీకు? డాక్టర్ ఏం చేస్తారు? ట్రీట్మెంట్ చేస్తారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు? ఇంజెక్షన్ వేసి. ఓకే. ఏమైతే పెద్దగైనాక? సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్. సూపర్ మ్యాన్ తెలుసా నీకు? ఎట్లుంటాడు? తెలుసు. గాల్లో ఎగురుతాడు. గాల్లో ఎగురుతాడంట. ఓ వెరీ గుడ్. నువ్వు ఎప్పుడు చూసినావు సూపర్ మ్యాన్? బయట చూసినావా? చూడలే, సెల్లులో చూసిన. సెల్లులో చూసినావా? బయట చూడలేదా? నీకు తెలియదా? తెలుసు. వాళ్ళ ఇల్లు తెలుసా నీకు? తెలియదు వాళ్ళ ఇల్లు. తెలియదా? మీ ఇంటి వెనకాలనే ఉంటుంది. నువ్వు అవి పెద్దగా నీకేమవుతావు? స్పైడర్ మ్యాన్ ఎట్లా ఎగురుతాడు తెలుసా నీకు? ఎట్లా ఎగురుతాడు? కాళ్ళు ఎదిగాడు కానీ గోడ మీద ఎగురుతాడు. గాల్లో ఎగురాడు కానీ గోడ మీద ఎగురుతాడు అంట. నీకు అన్నీ తెలుసా? నీకు తెలుసా? నీకు పోలీస్ ఇష్టమా? పోలీస్ ఇష్టం కానీ అదేసి కొనుక్కోడు. ఏమిటండి మీరు మాట్లాడేది? పోలీస్ అంటే ఇష్టం, కాకపోతే ఆ డ్రెస్ కొనుక్కోడంట. ఎందుకు కొనుక్కోవాలి? నాకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఉందా? స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఉంది కాబట్టి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం. అవునా? లేదా? మరి నువ్వు ఉందంటున్నావు. దీనికి విసులు ఒకటే సరిపోదు. సరే, మీరు స్కూల్కి వెళ్తారు కదా, డైలీ వెళ్తారా? ఆబ్సెంట్ డుమ్మాలు కొడతారా? నువ్వు డైలీ స్కూల్కి వెళ్తావా? ఆబ్సెంట్ అవుతావా? డుమ్మాలు కొడతావా? రెగ్యులర్గా పోతావా స్కూల్కి? ఓకే, వెరీ గుడ్. అయితే మీకు 1 2 3లు రైమ్స్ అన్నీ వచ్చు కదా? అయితే నాకు ఒక రైమ్ చెప్పాలి. నువ్వు చెప్తావా? ఫస్ట్ నాకు ఒక రైమ్ చెప్తే అది నాకు బాగుంటే నేను మీకు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను. ఓకేనా? జానీ చెప్తావా? చెప్పు. Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Open your mouth, ha, ha, ha. అప్పుడే అయిపోయింది, రైమ్ అయిపోయింది. అంతేనా? ఇంకేమన్నా వచ్చా వేరేది? రావు. జానీ. ఓకే, నువ్వు? ఇది Johnny, అంతేనా? 1 2 3లు వచ్చా? చెప్పవా? ఫస్ట్ నుండి చెప్పు. ఫస్ట్ నుండి 1 2 3. 1 2 3 4 5 చూసినారా అండి మా గర్ల్స్ ఎట్లుంటారో? వాళ్ళ తమ్ముడు ఓడిపోవద్దని వీడు చెప్పకపోయినా కూడా ఆమె పక్కన అందిస్తుంది. ఆయన కూడా వీడు ఆమె 6 అంటే ఈయన 7 అంట. అట్లుంటుంది అనమాట. మేము ఓకే. సరే, నువ్వు చెప్పు ఇప్పుడు. ఏరేం చెప్తావు? జానీ. పింకుల్ రాదా? ఈమె కూడా జానీ అంట. Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling nice, ha, ha, ha. Telling nice, ha, 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 ha. అయిపోయింది. సో ఓకే, అందరు బాగానే చెప్పినారా? అంతే, బాగా చెప్పినారు. సో ఇది
బాయ్ అయితే చెప్పలే, గర్ల్స్ అయితే చెప్పలేదు. గర్ల్స్ మంచోళ్ళు బాయ్స్ మంచోళ్ళు కాదు. మళ్ళీ చెప్పు. గర్ల్స్ మంచోళ్ళు బాయ్స్ మంచోళ్ళు కాదు. గర్ల్స్ మంచోళ్ళు బాయ్స్ మంచోళ్ళు కాదు అంట. అవునా? ఓకే, బిస్కెట్ ప్యాకెట్ కావాలా? నువ్వు రైమ్ చెప్పినందుకు నువ్వు రైమ్ చెప్పాను. నువ్వు మీ అక్క అందించిందైనా చెప్పినవులే. అవునా? అవునా? సో ఇదండి పిల్లలతో ఈరోజు జరిగిన ప్రోగ్రామ్. పిల్లలతో ఎంతసేపు మాట్లాడినా ఎంతసేపు టైం స్పెండ్ చేసినా మనకి అలసట వస్తుంది, కానీ వాళ్ళు మాత్రం అలసిపోరు. ఎందుకంటే వాళ్ళు అట్లా యాక్టివ్గా ఉంటారు కాబట్టి. వీళ్ళతో ఉంటే మనకున్న స్ట్రెస్ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాం. వీళ్ళతో ఉంటే హ్యాపీగా వీళ్ళ మాటలకి నవ్వుకోవడం, సో అట్లా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మీరు ఏమైనా సూచనలు అవి ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో ఇది మన ప్రోగ్రామ్. పిల్లలు వేరే లెవెల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాయ్ చెప్పవా? బాయ్.